మెట్రో మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా సింపుల్గా సోది లేకుండా చెప్పేస్తాను. మీరు మాత్రం చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఇష్టం. ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. అసలు సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఏమని చెప్దాం. సినిమా కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. నా మైండ్ కూడా అలాగే అయిందనమాట ఈ సినిమా చూసి. సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ బిజినెస్లోకి ఎలా తిరిగి వచ్చాడు, అసలు ఎందుకు తిరిగి వచ్చాడు, తన వైఫ్ కోసం తిరిగి వస్తాడు అనుకోండి, తన గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు, గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశాడు, ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే సూర్యని రకరకాల గెటప్స్లో చూపిస్తారు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడేమో అనిపించింది. అండ్ డైరెక్టర్ మేకింగ్ స్టైల్ భయ్యా, చిన్న స్టోరీ లైన్ని రకరకాలుగా తీసుకెళ్తూ రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో భలే చూపిస్తాడు. అది ఒక్కొక్కసారి బాగున్నట్టు అనిపించిన చాలా చోట్ల గందరగోళం అయిపోయింది. అంటే రకరకాల చిక్కుముడులు వేస్తాడనమాట, విప్పే టైంకి చిరాకు తెప్పిస్తాడు. బట్ ఓవరాల్గా మేకింగ్ స్టైల్ మాత్రం అదిరిపోయింది. మీకు ట్రైలర్ చూస్తేనే ఒక కొత్త రకమైన ఫీల్ వచ్చింది కదా, సినిమా కూడా అలాగే ఉంటుంది అనమాట. అండ్ సాంగ్స్ అయితే 1-2 పర్లేదు భయ్యా. అండ్ బీజిఎం సగం పర్లేదు, సగం దొబ్బింది. అండ్ సూర్య కూడా చాలా వరకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తన పర్ఫార్మెన్స్తో లాక్కెళ్ళిపోయాడు. అండ్ పూజా హెగ్దేకి నాకు తెలిసి ఆవిడ కెరియర్లో ఫస్ట్ టైం కొంచెం ఇంపాక్ట్ ఉన్న రోల్ అయితే పడింది. ఆవిడ వరకు ఎమోషనల్గా ఉన్నంత వరకు బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయింది, ఎంటర్టైన్ కూడా చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా పాజిటివ్స్ ఏమీ గుర్తు రావట్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇంకా నెగిటివ్స్ చెప్పాలంటే చిన్న రొటీన్ రొట్ట స్టోరీ లైన్ తీసుకున్నారు. ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ని దాన్ని రకరకాలుగా పిప్పి చేసి చూపిస్తారు భయ్య. సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 2 గంటల 48 నిమిషాలు అనుకుంటా. అంటే 3 గంటలు వేసుకోండి ఇంటర్వెల్తో కలిపి. అంత రన్ టైంతో కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. అంత అవ్వలేదు. మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే బ్యాక్డ్రాప్ కాదు. అసలు తమిళ సినిమా చూస్తామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కంప్లీట్ డబ్బింగ్ సినిమా. కొంచెం ఓన్ చేసుకుందామన్నా కొన్ని సీన్స్లో కూడా ఓన్ అయ్యేంత సీన్ అయితే లేదు. చెప్తున్నాను కదా, ఓవరాల్ ఈ సోదంతా వద్దు. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది చెప్పు అంటారా? ఓవరాల్గా సినిమా చెప్పాలంటే కంగు అంత గవర్నమెంట్ డిజాస్టర్ కాదు, కానీ పర్వాలేదు, ఏదో ఓ మాదిరి. సూర్య ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడొచ్చు, మిగిలిన వాళ్ళు అంత ఇంపాక్ట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే అలాగే అనిపించింది. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.9 అంతే, అంతకు మించి అడగద్దు.